మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని 13వ వచనం గమనిస్తే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెలగొట్టిన మగ్దలేని మరియాకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదటగా లేచి 7 దయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేని మరియాకు దేవుడు ఇక్కడ కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడు? ఆయన ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, అంటే ఈస్టర్ పండుగ రోజు అనుకోండి, ఆ రోజున ఆయన లేచి కనపడ్డాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎందుకు లేచాడు, ఎందుకు మరణించాడు అనేది ఈరోజు మనం కొన్ని విషయాలను చాలా లోతుగా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం భారం ఉంది? ఆత్మల భారం ఉంది. ఏం భారం ఉంది ఆయనకి? దేన్ని సంపాదించుకొని ఈ లోకానికి వచ్చాడు? ఆత్మలను సంపాదించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కష్టపడ్డాడు, తల్లిదండ్రులకు విధేయుడిగా దీనుడిగా ఉన్నాడు. తల్లిదండ్రుల తర్వాత దేవుని పిలుపుకు లోబడి సువార్త ప్రకటించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచన క్రియలు చేశాడు. ఇట్లా ఎన్నెన్నో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకుంటూ తన జీవితము అనేక మందికి సాదృశ్యంగా మాదిరికరంగా యేసయ్య గారు మన మధ్యలో నిలబెట్టారు ఆయన. ఈ రోజున మరి మనము ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నామా? ఇది నా ప్రాముఖ్యమైన ప్రశ్న. దేని పట్ల భారము? ఆత్మల పట్ల భారం. ఈరోజు మనం గమనిస్తే సంఘాలలో ఒకవేళ సేవకుడు ప్రసంగించాడు అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళు రాసుకుంటా ఉంటారు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, సేమ్ మా సేవకుడు చెప్పిందంతా రాసుకుంటారు అనమాట. ప్రతి పాయింట్ రాసుకుంటారు సేవకుడు చెప్పేది. సేవకుడు ఏం చెప్పినాడో అదే తీసుకుని పోయి వేరే సాట ఏం చెప్తారు, వీళ్ళు ప్రసంగం చెప్తారు. దేవుని అభిషేకమేనాది? దేవుని ద్వారా వచ్చే మాటలేనవి కాదు. మనం ఎందుకు రాసుకోవాలంటే, ఎందుకు వాటిని మనం గమనించుకోవాలంటే, వాటిని మనం ఇంకా లోతుగా ధ్యానం చేయడానికి. అంతేగాని అతనికంటే నేను ఇంకా బాగా చెప్పగలను అని కొంతమంది అనుకుంటారు అనమాట సంఘాలలో. ఆమె కంటే నేను ఇంకా పాట బాగా పాడగలుగుతాను. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆమె కంటే నేను బాగా పాడుతాను కదా, నాకెందుకు అవకాశం లేదు? ఆ పాస్టరు ఉత్తుతోలకు వాడేళ్ళకి అవకాశం ఇస్తాడే, నేను బాగా పాడతా కదా, నాకు అవకాశం ఇవ్వడే. ఇట్లాంటి అసూయలు మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజున సేవకులు కూడా ఎంతో మంది దేవుని విషయమై ప్రకటించడం మర్చిపోయి, ఆత్మల పట్ల భారం మర్చిపోయి, వారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, నేనెందుకు ఫేమస్ కాకూడదు, నేనెందుకు గొప్ప కాకూడదు, నేనెందుకు ప్రజలందరికీ కనపడకూడదని ఇట్లాంటి చెడు ఉద్దేశాలతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ప్రయత్నాలు ఫలించడం వల్ల మనం గమనిస్తే ఆత్మల పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు పడవేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని సేవలో మనం ఎలాగుండాలంటే భారము కలిగి సేవ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినది ఎందుకు, తిరిగి లేచినది ఎందుకంటే నీ కోసము, నా కోసమే. మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఈ రోజున మరి నీకు అటువంటి భారం ఉన్నదా? క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించడానికి, క్రీస్తులో నువ్వు శ్రమలలో ఆనందించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ రోజున ఆలోచన చేయాలి. క్రీస్తుని నమ్ముకుంటే ఏం బాట? ముళ్ళ బాట. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఉంటాయా, సంతోషం ఉంటుందా? శ్రమలే. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలే. యేసు ప్రభువుని నమ్ముకుంటే తినీకుండదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంట్లో సమస్యలన్నీ చుట్టుకుంటే. ఎందుకంటే ఎవడు పెడతాడు మనకి సమస్యలన్నీ? సైతానుగాడు. వాని పనే అది. నువ్వు క్రీస్తు నమ్ముకుంటావా? ఉండు, నీ కథ చెప్తా అంటాడు వాడు. కానీ మనం ఏం చేయాలంటే, క్రీస్తు నిమిత్తము మనము శ్రమలలో ఆనందించాలా. హల్లెలూయా. శ్రమల్లో ఏం చేయాలి? మనము ఏడ్చకూడదంట, ఆనందించాలంట. ఈ లోకంలో గమనించండి, దేవుడు నీ మీద ఎంత భారం మోయగలుగుతాడో అంత భారమే మోస్తాడు. కానీ అంతకంటే అధికమైన భారము
దేవుడు నీ మీద మొయ్యడు. కానీ మనం ఏమనుకుంటామంటే, నా జీవితమే నేను కాపాడుకోలేకపోతా ఉన్నాను, ఎదుటోళ్ళని ఎలాగ నేను కాపాడగలుగుతాను, నా జీవితమే సక్రమంగా లేదు, ఎదుటోళ్ళని ఎలాగ సరి చేయగలను, ఎలాగో నేను సువార్త చెప్పగలను, ఎలాగో నేను దేవుని కోసం బతకగలను అనేటువంటి డైలమాలో, అనేటువంటి క్వశ్చన్ మార్కులు ఈరోజు మనమందరం ఉన్నాం. అవునా కదా? అవునా కదా? నేను చెప్పేది కరెక్ట్ కదా? డైలమాలో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం. నేనే ఇంకా సక్రమంగా భక్తి చేయడం లేదే, నేను ఇంకొకరిని ఏం భక్తికి నడిపించగలుగుతా? ఇట్లా డైలమాలో మనం ఎందుకున్నామంటే, మనం ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాము, దేవుని వైపు కూడా చూస్తూ ఉన్నాం. మనం గుడ్డిగా ప్రభుని వెంబడించడంలా, సేఫ్ రూట్ అన్నమాట. అంటే మంచి మార్గంలో యేసు ప్రభు చూపించే కష్టమైన దాన్ని నడచడానికి ఇష్టపడడంలా. ఈ రోజున ఎంతమంది సేవకులు సేవ చేస్తూ ఉన్నారు, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, లేదంటే సహవాసకులు కానీ, ఎంతమంది ఈ రోజున దేవుడు ఏ స్థితి పెట్టినా నాకు ఓకే ప్రభు అనే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా? ఎవరు లేరు. ప్రభువా నేను ఈ సేవకు వస్తా, నాకు కారు కావాలా, దేవా నీ సేవకు వస్తా, నాకు మంచి ఇల్లు కావాలా, దేవా నీ సేవకు వస్తా, నాకు ఉద్యోగం రావాలా, నాకు బిడ్డలు ఇది మనం దేవునితో పెట్టుకునే వ్యాపారం. ప్రభువా నీ కోసం చచ్చినా సరే ఇబ్బంది లేదు, నాకు నీ కోసం బ్రతకాలని ఆశ ఉన్నటువంటి మనసు త్యాగము మనకు లేదు. కానీ యేసు ప్రభు మాత్రం ఇక్కడ చనిపోయి తిరిగి లేచి 7 దయ్యములు వదిలిపెట్టినటువంటి మధ్యలేని మరియాకు ఆయన కనపడ్డాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ యేసయ్య! ఆలోచించి, చనిపోయేంత ప్రేమ, సిలువకెక్కేంత ప్రేమ ఆయన నిన్ను ప్రేమించినాడు. ఈ రోజున నేను బల్ల గుర్తి చెప్పగలుగుతా, నీవు గాని దేవుని కోసం బ్రతికితే దేవుడు నిజంగా నీకు ఏ కొదువ చెయ్యడు. హల్లెలూయా! 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 దేవుని కోసం బ్రతకాల, దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలు మనం అభ్యసించాలా, మనం అవలంబించుకోవాలా. అప్పుడు నీకున్న డైలమా అంతా పోతుంది, నీ జీవితం స్థిరపరచబడుతుంది, నీ జీవితము బలపరచబడుతుంది, నీ జీవితము దేవునిలో ఎదగాలని ఆశపడి తృష్ణగొని దేవుని కొరకు ప్రయాసపడతావు నువ్వు. అంతేగాని ఈ రోజున అవన్నీ లేవు మనలో. ఎంతసేపు లోకపు తలంపులు ఇవే ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని ప్రేమిస్తూ ఉన్నాము, దేవుణ్ణి ప్రేమించడము మర్చిపోతా ఉన్నాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన ఒక సంకల్పం ఉంది నీ మీద. ఏముంది ఆయనకు నీ మీద? చెప్పాలి అందరూ, ఏముంది ఆయనకు నీ మీద? ఒక సంకల్పం ఉంది నీ మీద. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లానింగ్ ఉంది నీ మీద. ఇప్పుడు ప్లానింగ్ లేకుండా, సంకల్పం లేకుండా బిడ్డలం కానీ గాలికి వదిలేస్తాము. మనము ఏం చేస్తామని చిన్నప్పటి నుంచే మంచి జ్ఞానవంతునిగా చేయాలా, మంచి జ్ఞానవంతుడు కావాలా, బాగా చదువుకోవాలా, బాగా ప్రయోజకుడు కావాలా, బాగా మంచి పొజిషన్కి పోవాలా, బాగా కలెక్టర్ కావాలని వానికి ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచే దారంతా వానికి ఏర్పాటు చేస్తాం, ప్లానింగ్ చేస్తాం వానికి. ఈరోజు మరి దేవుడు నీకు ఇచ్చిన జన్మను కూడా ఆయన ఒక ప్లానింగ్ చేసుకున్నాడు, ఒక సంకల్పం ఉంది ఆయన నీ మీద. ఈరోజు నేను ఆయన సంకల్పము చొప్పున పిలుస్తా ఉంటే నువ్వు పలకలమలా. కళ్యాణ్ అని యేసయ్య అన్నాడు అనుకో, ఉదాహరణకి కళ్యాణ్ చాలా మంది ఉన్నారులే, నేను కాదులే. ఆ బుద్ధి ఉంది మనలో. కళ్యాణ్ చాలా మంది ఉన్నారు, నేను కాదులే. యేసయ్య నన్ను పిలిచినావా, నేనేం ఉపయోగం లేదు కదా, ఇంకో కళ్యాణ్ ఉన్నాడు, ఆ కళ్యాణం వాడుకో. ఎవరైతే దేవుని స్వరం వినగానే యేసయ్య వైపు తిరిగి, యేసయ్య నాకున్నవన్నీ నీవే, నాకున్నవన్నీ నీవిచ్చినవేసయ్యా. హల్లెలూయా! మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవేనమ్మా. ఆయన దానికి ఇవ్వడానికి ఎందుకో మనకు అర్థం కావడం లేదు. సమయం లేదంటావు, సందర్భం లేదంటావు, లేదంటే దేవునికి ఏదైనా ఇవ్వాలంటే వెనకడుగేస్తూ ఉంటావు, సాకులు చెప్తా ఉంటావు, మోసపరుస్తూ ఉంటావు, దేవునికి బాధ కలిగిస్తూ ఉంటావు. మరి ఆత్మల పట్ల భారం ఏది? సర్వ సృష్టికి సువార్త చెప్పమని దేవుడు చెప్తా ఉంటే మరి ఈరోజు నీకున్న భారం ఏది? నువ్వేం భారం మోస్తున్నావో నీకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకు చర్చికి వచ్చినావో నీకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకు పాట పాడుతున్నావో నీకే అర్థం కాదు. ఎందుకు దేవుని వాక్యం వింటున్నావో నీకే అర్థం కాదు. ఎందుకు రక్షణ పొందినవో నీకు అర్థం కాదు. రక్షణ పొందినట్టే పొందుతారు కొంతమంది, మళ్ళీ అట్నే లోకంలో పోయి కలిసిపోతారు.
బాప్తిసం పొందినట్టే పొందుతారు, వచ్చే భారం అంతా మోసుకుంటారు, దేవుని భారం అంతా. మళ్ళీ బరువు వచ్చని ఏం చేస్తారు, దేవుణ్ణి దించేసి మళ్ళీ లోకంలో యథా ప్రజ తదా రాజ్య. ఈరోజున మన జీవితాలు అట్లా ఉన్నాయమ్మా. అందుకే ప్రభు మహిమను, ప్రభువుని మనం రుచి చూడలేకపోతా ఉన్నాం. ఈ మధ్యలేని మరియా పోయి చెప్తా ఉంటే నమ్మినారంటనమ్మా, నమ్మినారంటనా? నమ్మలేదంట. మన బతుకులు అంతే. యేసుప్రభు రెండు రాకడ సమీపంగా ఉందిరా నాయనా, యేసుప్రభు వస్తాడు, ఆయన మేఘాల మీద వస్తాడంటే వచ్చినప్పుడు కథలే కదా, వచ్చినప్పుడు కథలే, అప్పుడు కథ అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు తాగాల, తినాలా, ఎంజాయ్ చేయాలా, వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, మోసం చేయాలా, టక్కరులు చేయాలా, వాని కొట్టాలా, వీని కొట్టాలా, నేను సూర్యుని అనిపించుకోవాలా, ధీరుని అనిపించుకోవాలా, సంపాదించుకోవాలా, పేరు ప్రఖ్యాత. ఇది ఇప్పుడు మన పని అంతే, దీని చుట్టూ తిరుగుతుంది అన్నమాట. దేవుని మీద భారం లేదు మనకు, దేవుని మీద ఆశ లేదు మనకు. ఈరోజు నా దేవుడు మనందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు, మనందరినీ క్రీస్తు వైపు తిప్పుకోవాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాడు ఆయన. ప్రతి ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఎంతగానో ఆశపడతాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి దేవుడు ఎంత ఆశపడుతున్నాడు అంటే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అది ముళ్ళల్లో ఉన్నా, అది రాళ్ళల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, అది సింహాల నోటికి పడకుండా దేవుడు దాన్ని కాపాడి తన భుజం మీద వేసుకున్నాడు. తప్పిపోయిన దాన్ని ఈ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, ఎట్టయినా సరే పట్టుకొచ్చుకుంటాడు ఆయన. ఈరోజు నిన్ను కూడా పట్టుకొచ్చుకుంటాడు. ఆ స్థితి నువ్వు తెప్పించుకుంటావు ఖచ్చితంగా. ఈ రోజున దేవుని లెక్క చేయవు, ఏదో ఒక రోజు తప్పిపోతావు. తప్పిపోయినప్పుడు దేవా అనాల్సిందే, ఎవరైనా సరే ప్రభు అనాల్సిందే. కాబట్టి ఈ రోజున నేను ఒకటే మాట చెప్తున్నాను, అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రా. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, నడుములు, కాళ్ళు నొప్పులు అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రా. బాగలేనప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఈ రోజున ఆయన నీ కొరకు చనిపోయాడు, నమ్మాల. చనిపోయి తిరిగి లేచినాడు ఆయన, నమ్మాల. రెండో రాకడ వస్తా ఉంది, నమ్మాల. భక్తిగా జీవించాలంటే జీవించాలి అంతే. దేవుడు ఏమి చెబితే అది మనం తూచా తప్పకుండా మనం దాన్ని పాటించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనకు నెమ్మదిని ఇస్తుందమ్మా. ఈ లోకంలో మీకు ఎక్కడ నెమ్మది దొరకదు. నువ్వు ప్రభు కోసం కష్టపడితే ప్రభు నీకు నెమ్మదిని ఇస్తాడు. ఏమి నెమ్మది తెలుసా? మీరు గమనించండి. ఉదాహరణకి ఒక సేవకుని నా దగ్గరకు వచ్చారనుకోండి, ఉదాహరణకి ఈరోజు బాగా తిన్నావా అంటే ఊరికే పై మాట తిన్నా అని అంట అంతే, లేదంటే పలానా కూర చేసుకొని తిన్నా అంట. ఈరోజు ఎంతమంది చర్చికి వచ్చారంటే 5 మంది వచ్చారు, 10 మంది వచ్చారు. ఆ సంతోషం ఎటుంటుంది సేవకునికి? ఈ కూర కంట, అన్నం కంట అది ఎంత ఆనందం ఉంటుందో. ఈరోజు 20 మంది వచ్చినారు, అందరు వాక్యం విన్నారు, అందరి బలలో చేయి వేసినారు కదా. ఎంత ఆనందం ఉంటుంది సేవకునికి. భారం ఉండాలా. మన భారం అంతా ఈ ఆడ ఉందంటే తిండి మీద, నిద్ర మీద, పని మీద, డబ్బుల మీద, దీని మీద మన భారం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఆయన భారం మోయాలి, ఆయన పని నువ్వు చేయాలి. నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. నా దగ్గర ఒక వ్యక్తి ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, ఒక వ్యక్తి, ఆ వీడియో నా కాడ, ఆ ఫోన్ కాల్ నా కాడ ఉంది, కానీ ఒక మాట చెప్తా చూడు. ఏమన్నాడంటే, అన్నా నేను వెళ్ళి సువార్త చెప్తా ఉంటే నన్ను కొట్టారన్నా అన్నాడు. నేను వెళ్ళి సువార్త చెప్తే ఏం చేశానంట, అతన్ని కొట్టినారంట. కొట్టినప్పుడు నువ్వు ఏంటి చెప్పినావు, ఏం చెప్పినావు అని అడిగినప్పుడు అతను చెప్పాడంట, నువ్వు పాపివి, నువ్వు యేసుప్రభు రక్తం నింద చిందించుకోకపోతే నువ్వు నరకానికి పోతావు, ఆడ మళ్ళా ఏగుతావు, మళ్ళా సచ్చావు అన్నాడంట. తనుతర తనరాట చెప్తే, తనుతర తనరమ్మాట చెప్తే, నువ్వు పెద్ద పుణ్యాత్ముని లేవోయ్, నువ్వు పెద్ద మంచోనివి లేవోయ్ అని చెప్పి కొట్టినారంట బాగా. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించేటప్పుడు చాలా సైలెంట్గా ఇంజెక్షన్ వేయాలా. అది మన గుండెల్లో గుచ్చుకొని వెళ్ళిపోవాలా. కరెక్టే కదా ఈరోజు కళ్యాణ్ బాబు చెప్పింది, కరెక్టే కదా ఈరోజు ఈ దేవదాసు నాతో మాట్లాడింది అనేటువంటి ఆ ఇంజెక్షన్ అనేది మన బాడీలోకి సైలెంట్గా వెళ్ళిపోవాలా. అట్లా చెప్పాలా. సువార్త చెబితే వాని కళ్ళు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అట్లా ఉండాలా. ఏం చెప్పినావయ్యా నువ్వు అని. ఈరోజున మరి మన జీవితంలో భారం ఉన్నదా? ఈ వాక్యము నీకు ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుంది వాక్యం? నీకు ధైర్యం ఇస్తుంది. ఈ వాక్యం పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళు, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళు, వారి తలుపు తట్టు, సువార్త చెప్పు, దేవుని వాక్యాన్ని ప్రకటించు. చేత కాకపోతే మందిరానికి పిలుచుకొని రా ఒకరోజు.
దేవుడే వారిని ఏం చేస్తాడు? ఇంకా పట్టుకుంటాడు. ధైర్యం లేదా నీకు? ప్రభువుని అడుగు, ప్రభు నాకు ధైర్యమే అయ్యా, నీ సేవ చేస్తాను ప్రభు అని. ఇంకొక విషయం చెప్తా చూడండి. చాలా మంది అంటారు, కళ్యాణ్ బాబు ఉదాహరణకి నేను అనుకోండి, వాక్యం చెప్తా ఉన్నా, నాకే ఎక్కువ ఘనత వస్తుంది అనుకుంటారు. అంతేంలే, మందిరంలో పరకపుల్లు ఎత్తుటను కూడా సేమ్ ఫలితాలే దేవుడు ఇచ్చేది. నాకెంత ఫలితం ఇస్తాడో మందిరంలో పరకపుల్లు ఎత్తేటువంటి అతనికి కూడా ఆమె కూడా దేవుడు ఎంత ఇస్తాడంటే సేమ్ ఈక్వేషన్, ఒకటే కొలతతో దేవుడు బహుమానం ఇస్తాడు. బూజుదుడి సేవానికి ఒకటి, ప్రసంగం చెప్పిన ఒకటి, పాట పాడడానికి ఒకటి, అటే ఉండదు. దేవుని పని ఎందరైతే చేస్తారో వారందరికీ దేవుడు సమానంగా దీవెనలు ఆయన కురిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రెస్టేజ్కి హెచ్చులకు పోయి నువ్వు దేవుని పని ఏం చేయాలన్నా నాకేం అవసరం అనేది కాదు. దేవుని కోసం నువ్వు భారం అయ్యాలా. ఒక్కొక్కసారి వీలైతే నీ పనులు మానుకొని ప్రభు పని చేయాలా. నీ పనులు, నీ సొంత పనులన్నీ విడిచిపెట్టుకొని ప్రభు పని మోస్తే నువ్వు పోగొట్టుకున్న పనుల కంటే, నువ్వు పోగొట్టుకున్న ధనానికంటే, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యానికంటే దేవుడు నీకు 100 రెట్లు ఇస్తాడు. అది దేవుని మహిమ. అది నువ్వు కనుక్కోలేక, నువ్వు తెలుసుకోలేక కాలకాడు సూపు చూసుకుంటావు. దేవుని కోసం నష్టపరుచుకుంటే ఆ నష్టానికి దేవుడు ఎన్ని రెట్లు ఇస్తాడు? 1000 రెట్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నష్టపరుచుకోవాలా దేవుని కోసం. ఈ రోజున దేవుని వాక్యము ఎలాగ బ్రతకాలో నేర్పిస్తుంది, మనకు ఎలాగ స్థిరపడాలో నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఈరోజు నీలో ఇంకా దేవుని వాక్యం పనిచేయడం లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుని బిడ్డగా మార్చబడలేదని అర్థం. నువ్వు ఇంకా దేవుని సేవ చేయడం లేదంటే, దేవుని సువార్త ప్రకటించట్లేదంటే, దేవుని మందిరం పని చేయట్లేదంటే నీలో ఇంకా దేవుని కార్యం చేయట్లేదని అర్థం. తగ్గింపు లేదని అర్థం. స్వభావం నీలంగా మారలేదని అర్థం. ఒక రోజు అంటే ఒక సంఘంలో, బాగా గమనించండి, ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. పాస్టర్ గారు స్నానం చేసుకొని బయటకు వచ్చారంట. స్నానం చేసుకొని బయటకు వచ్చారంట. బయటికి రాగానే ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు బయటిలో పడుకొని ఉన్నారంట. బయట పడుకుంటే పాస్టర్ గారు బయటకు వస్తానే ఒక పురుషుడు పరిగెత్తుకుంటే బాత్రూంకి వెళ్ళిపోయి ఆయన చొక్కా, ఆయన ప్యాంటు, ఆయన బనియను, ఆయన డ్రాయరు అన్నీ కూడా ఒక బకెట్లోకి వేసుకొని అన్నీ ఉతుకుతా ఉన్నాడంట. ఒకడు పాస్టర్ అడిగినాడంట, ఎందుకు నా బట్టలు నువ్వు నేను ఉతుక్కుంటలేరా, పక్కన పెట్టరా బాబు అంటే ఆయన అన్నాడంట, అయ్యా నీ చొక్కాను ఉతికే ధన్యతను నాకు ఇయ్యా, నీ సేవ చేసే ధన్యతను నాకు ఇయ్యా. ఈరోజు నా సేవకులు కనీసం మనం ఒక చెంబు నీళ్ళని ఇస్తా ఉన్నాం మన ఇంటికి పిలిచి, ఇంటికి పిలిచే కానుక ఇవ్వాలే. ఎందుకు? ఆ 100 రూపాయలు రేపు కూరగాయలకు వస్తుంది, రేపు చికెన్కి వస్తుంది, మటన్కి వస్తుంది. మన ఆలోచన ఇట్టుంది. పరిశుద్ధిని పాదం మన ఇంట్లో మోపాలని ఆశ లేదు. యేసు ప్రభు నడుచుకుంటూ పోతా ఉంటే, యేసు ప్రభు చెంగు దాకి రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటే ఆ స్త్రీకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఒక్క వస్త్రము తాకుతేనే. ఈరోజున పరిశుద్ధుల వస్త్రాలు తాకడానికి సిగ్గుపడతారు కొంతమంది. పరిశుద్ధుల ఏదైనా సేవకుడు పొరపాటున అనారోగ్యం వచ్చి పడిపోయినాడు అనుకో, కనీసం పరకబట్టి ఇల్లు కూడా ఉడిచేటోళ్ళు ఉండరు అన్నమాట. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. భారం ఉండాలమ్మా దేవుని పని అంటే. ఒకటే మాట, దేవుని పని చేయాలంటే ఏముండాలా? మనకు భారం ఉండాలా. నేను చేయాలని పరిగెత్తాల దేవుని పని. చెప్పించుకుంటే నాకు ఉండద్దు. ఏం పని ఉంది ఈరోజు దేవుని పని? నాకు ఒకరోజు ఒక ఆమె అనింది, నన్ను ఎప్పుడంటే పిలుసు బాబు వచ్చి పని చేస్తా అని. నేను ఒకటే మాట చెప్పిన, పిలిచేది గిలిచేది ఇదేం ఉండవు ఇలా. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే, ఎప్పుడు రావాలనిపించి ఎప్పుడు వచ్చి పని చేసుకుని పో. నీకు ఏది పని ఉంటే అది చేసుకోవాలి లక్షణంగా. పిలిచేదే ఉండదు. దేవుని పని పిలిచి బొట్టు పెట్టి రాండమ్మా అని అంటాడా దేవుడు? దేవుడు అట్లా పిలిచే ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు అంటే చెప్పొచ్చు కదా ముందే. బుద్ధి లేని కన్యకలకు నేను వచ్చన్నా, బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చి పెట్టుకోండి ఆయన అని చెప్పొచ్చు కదా ముందే. చెప్పినానా? చెప్పాలమ్మా, చెప్పినానా? చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గతి ఏమైంది? దేవుడు బుద్ధి లేని కన్యకలు ఏం చేసినాడు? విడిచిపెట్టినాడు. బుద్ధి గల కన్యకలు భారము కలిగి, భక్తి కలిగి, కొంచెం నూనె ఎక్కువ తెచ్చుకొని దేవుని రాత్రి అంతా స్తుతించింటే దేవుడు వారిని ఏం చేసినాడు? ఇప్పుడు తీసుకొని పోయినాడు. సింపుల్ లాజిక్ అది. ఈరోజు మనం అన్ని అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే ఫోన్లు చేసి పిలిచాలి. ఆశీర్వాద భోజనాలు ఏదైనా ప్రేమ విందంటే ఫోన్ చేసి పిలిచాలి.
నువ్వు ప్రేమ విందు పెట్టినప్పుడేమో నువ్వు అందరినీ పిలుచుకుంటావు, ఎవరన్నా ప్రేమ విందు పెడితే శరిసి ఎగర కొడతావు. ఏంది ఇదే నీ భక్తి? ఎవరన్నా ఒకేలా బ్రదర్ ఈరోజు మేము సాయం చేస్తాం మీ మందిరానికంటే, వద్దులే కలిగిన బాబు, వాళ్ళది మనం తినకూడదులే, వాళ్ళది మనకు ఎందుకులే కదా. ఈరోజు మనం ఎన్ని మాటలు అండి సంఘంలో దేవుని బిడ్డలుగా. సరి చేసుకోవాలి లేదా మీకు? ఆశ లేదా మీకు? ప్రభు భారం మొయ్యాలని లేదా మీకు? ఈరోజున ప్రభు ప్రతి దాన్ని లెక్క కడతా ఉంటాడు. లెక్క కట్టి 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 ఏం చేస్తాడంటే ఒకానొక రోజున ఆ చిట్టా ఇప్పినప్పుడు మన బ్రతుకంతా దేవుడు బయట పెడతాడు. అప్పుడు ఈ లోకంలో తల కొట్టుకోవాల్సి వస్తుంది దేవుని కాడ. అయ్యో దేవా నేను ఇట్లా తప్పైతుంది అనుకోలే ప్రభువా అని అప్పుడు తల కొట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు మీకు ఆయన సంకల్పం ఉంది, మేము విన్నా ఆయన సంకల్పం ఉంది కాబట్టి అలనాడు నోవాహు కాలంలో పెద్ద పడవ కట్టించినట్టు మన కల్లూరు గ్రామంలో ఇంత పెద్ద పడవ దేవుడు కట్టిస్తా ఉన్నాడు. ఇది ఒక పడవే నా దృష్టిలో, నోవాహు కాలంలో కట్టే పడవే. ఎవరైతే నాశనానికి గురి కాకుండా ఈ పడవలోకి ఎక్కుతారో ఆయన పర్ణశాలలో ఆయన దాచిపెడతాడమ్మా. ఖచ్చితంగా నేను చెప్పగలను, గౌరవంగా చెప్పగలను, నేను రూఢిగా చెప్పగలను. మొదటి రోజు నుంచి ఇంతవరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగుపడిన వాళ్ళే, వచ్చిన వాళ్ళందరూ దీవించమన్న వాళ్ళే. కానీ నమ్మకం లేదు, స్థిరత్వం లేదు, నిలకడ లేదు, భక్తి లేదు, చల్లారిపోయే భక్తి. ఈరోజు మనం ఆలోచించాలి. అసూయలు పగలు దేవుని మందిరంలో పనికిరావు. దేవుని మందిరంలో భారం ఉండాలా? హల్లెలూయా. ఏముండాలా? దేవుని మందిరంలో భారం ఉండాలా. కొంతమంది ఊరికడ సింపుల్ మాటలే చాలు రాజ్యాలు గులుస్తారు అన్నమాట. అటువంటి మాటలు మాట్లాడతారు. ఈ రోజున మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం. దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నా. నశించిపోతున్న మనలను రక్షించడానికి ఎంతో చనిపోయి తిరిగి లేచాడమ్మా. అవి గుర్తు తెచ్చుకోండి అమ్మా. ఏందమ్మా మన జీవితం ఎట్టబోతుందమ్మా? రోజు రోజుకి దేవునికి తగినట్టుగా ఉన్నామా? దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఉన్నామా? ఉదాహరణకి నిన్న రాత్రి వాన పడినట్టు ఒక వారం రోజులు వాన పడితే మన పరిస్థితి ఏందమ్మా? దేవుడు అంటే భయం లేదు, ఒక చర్చి లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక పాట లేదు, ఒక భక్తి లేదు, ఒక ఏముందమ్మా మన ఇంట్లో? ఎవరికి నువ్వు చోటు ఇస్తా ఉన్నావమ్మా? సైతానుకు చోటు ఇస్తా ఉన్నావమ్మా. అది నీకు అర్థం కావడం లేదు. నీ స్థితి నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అయితే మీ హృదయములలో సహింపవలనని కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధి అయినదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఇప్పుడు మెయిన్ 16వ పాయింట్. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి ఏం కార్యం ఉంటది చెప్పాలందరూ? ఏం కార్యం ఉంటది? నీచ కార్యం ఉంటుందంట అక్కడ. హల్లెలూయా. ఎక్కడైతే మత్సరం ఉంటుందో, ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏం కార్యాలు జరుగుతాయంట? నీచమైన దరిద్రమైన కార్యాలు జరుగుతాయంట. అట్లాంటి చోటికి దేవుడు పోడుగా, నీచుల దగ్గరికి దేవుడు ఇంకా పోడుగా. చెప్పేంత వరకు చెప్తాడు, మారుతారని చెప్తాడు. ఎప్పుడైతే వినరో దేవుడు వారి చేతిని ఏం చేస్తాడు? ఇంకా విడిచిపెడతాడు. మత్సరం మనలో ఉందేమో, క్రోధం మనలో ఉందేమో, జాగ్రత్త. అవి భూ సంబంధమైన వంటివి, అవి దయ్యముల జ్ఞానం వంటివి అవి ఉన్నాయి. కాబట్టి దయ్యాల పిచ్చి ఇంకా చాలా మందికి బట్టి ఎన్నో దయ్యాలు ఉన్నాయి మనలో. టీవీ అనే దయ్యము, సినిమా అనే దయ్యము, సెల్ అనే దయ్యము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కదా, హీరోయిన్ల పిచ్చి, హీరోల పిచ్చి, బండ్లంటే పిచ్చి, కార్లంటే పిచ్చి, బంగారంటే పిచ్చి, వస్త్రాలంటే పిచ్చి, ఇండ్లంటే పిచ్చి. ఎన్ని పిచ్చులు ఉన్నాయో మనకు, ఎన్ని దయ్యాలే. ఇవి కాదు మనకు ఉండాల్సింది. యేసయ్య అంటే నాకు పిచ్చి అనాల. హల్లెలూయా. ఆ పేద విధవరాలు దేవుడు ప్రసంగించగానే తన చిత్తులో ఉన్న 2 కాసులు తీసి దేవుని మందిరంలో కానుకగా వేసింది. అంటే ఇప్పుడు తనకు ఎవరు పిచ్చి చెప్పాలి? ఇప్పుడు ఎవరు పిచ్చి తనకి? ఆ విధవరాలకి యేసయ్య లేలే. అప్పుడు ఎవరు పిచ్చి? క్షమించండి, దేవుడు. ఎవరంటే పిచ్చి? దేవుడు అంటే పిచ్చి. ఎందుకు దేవుడు అంటే పిచ్చి చెప్పండి? ఆమె దగ్గర ఎంత కాసులు ఉందని చెప్పినా
2 కాసులే ఉంది. ఏమన్నా దాచిపెట్టుకునింది? ఏమన్నా ఇంటికి పోయి తినాలా, చీర కొనుక్కోవాలా, లేదంటే జాకెట్ కుట్టించుకోవాలా, బంగారు కొనాలా, లేదా ఈ కొన దాచిపెట్టుకునింది. అప్పట్లో 2 కాసులు అంటే పెద్ద లెక్కే చెప్పాలంటే, అవునా కదా? అప్పట్లో 2 కాసులు అంటే పెద్ద లెక్క. అంటే ఒక 200 రూపాయలు అనుకోండి, 200 2000 అనుకోండి అప్పట్లో. అంత డబ్బులు తీసి దేవుని సన్నిధిలో ఏం చేసిందామా? కానికేసిందామా? అంటే ఇప్పుడు ఆమెకు ఎవరంటే ఇష్టము? దేవుడు అంటే ఇష్టం. భారం మోసుకునింది. దేవుడు ప్రసంగిస్తూ ఉన్నాడు, ఆయన ప్రసంగిస్తూ ఉంటే మేము చెయ్యాలా. మీకు తెలుసో తెలీదో, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ పోతా ఉంటే శిష్యులంట కొంతమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని భోజనాలు పెట్టించేవాళ్ళంట. యేసు ప్రభుతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఏం చేసేవాళ్ళంట? భోజనాలు, గుడారాలు, ఎన్నెన్నో. స్త్రీలు అయితే గిన పనులు కూడా మానుకొని యేసు ప్రభుతో పాటు వచ్చి వండుతూ ఉండేవాళ్ళంట. బువ్వలు డేశాలని కడుక్కుంటా వండి పెడతా ఉండేవాళ్ళంట. మరి చూడండి, మనమా తిన్నికి ఫస్ట్ ఉంటాం దేవుని మందిరంలో. ముందు పోయి పని చేద్దాం అనేది ఏమి ఉండదు, కథలు అటంటే ఏమి ఉండవు. ముందు తిందాం, మనమే తినాలా. బేటల కథ ఎట్టైనా పోని, ఏ ఊరిలో ఎప్పుడైనా రాని, ముందు మనం కూర్చొని తిని మళ్ళీ వాళ్ళకి వడ్డిద్దాం. ఇది ఉల్టా అన్నమాట మన భక్తి. చాలా అంటే చాలా కరెక్ట్గా ఉండాలి మనం. కరెక్ట్గా లేకపోతే దేవుడు వాటిని ఒప్పుకోడు. అంతెందుకు నాకే నచ్చవు ఇలాంటి కొన్ని చిన్న పనులు దేవుడికి నచ్చుతాయా? మనకే ఒక్కొక్కసారి అసహ్యం వేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే. మరి దేవునికి అసహ్యం అయ్యేదా? ఆలోచన చేయాలా. దేవుడు నీ జీవితంలో ఆయన కంటే గొప్పవాడు ఇంకొకడు ఉండకూడదు. యేసు ప్రభువే సర్వశక్తిమంతుడు, ఆయనే మన అధికారి అయి ఉన్నాడు, ఆయనే మన శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. అట్లా చెప్పాలి. అంతేగాని నశించిపోతున్న భారం కలిగి పనిచేయి. అంతేగాని చేయలేను ప్రభువా, నా వల్ల కాదులే, ఇప్పుడంతా బతకాల, ఎంజాయ్ చేయాలంటే కాదు. నశించిపోతున్న వారి పట్ల నువ్వు సేవ చేయాల్సిందే, అంతే. నువ్వు బ్రతుకు మార్చుకోవాల్సిందే, అంతే. మార్చుకోకపోతే ఇబ్బంది పడతావు. దేవుని కోసం కష్టపడాలి, అంతే. దేవుడు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చేస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి పోగలుగుతావు. అది దేవుడిచ్చే జ్ఞానం అది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే భూ సంబంధమైన జ్ఞానముతో బతికేస్తా ఉన్నావు. ఆ బ్రతుకు అది కాదు దేవుడిచ్చింది. అందుకు కాదు దేవునికి బ్రతుకునిచ్చింది. తినుము, తాగుము, సుఖించుము కాదు దేవునికి ఇచ్చింది. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ నువ్వు పెట్టుకొని ఇంకొక అంగీ సహాయం చేయి. బీదులను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. చూడు ఏం సెంటెన్స్లు అమ్మాయి, ఏం వచనాలు అమ్మాయి. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే నువ్వు ప్రతి చోట దేవుని గురించి పనిచేయాలి, అంతే. మనము చేసేటువంటి కొన్ని చిన్న పొరపాట్లలో ఒక చిన్న పొరపాటు కూడా చెప్తాను నేను. దేవుని సన్నిధికి రెడీ అవుతాం. బాగా వినండి. దేవుని సన్నిధికి పోవాలి ఈరోజు అని రెడీ అవుతాం. రెడీ అయినప్పుడు అప్పుడే సైతాన్ గడికి తెచ్చి ఒక పని పెడతాడు మనకు. ఏదో ఒక పని, ఊరుకో, ప్రోగ్రామో, వంటలో ఏదో ఒక పని వాళ్ళు పెడతాడు. బంధువులు ఎవరో ఒకటి వచ్చింటాడు. మనం ఏం చేస్తాం? టక్కునంగా బైబిల్ గీబిల్ అన్నీ పక్కన పెట్టి మన పనుల్లో మనము నిమగ్నం అయిపోతాం. ఆదల లాస్ట్ 12 గంటలకు బల్ల తీసుకొని వస్తాము. దేవుని సన్నిధి గడిపామనుకుంటాం. అది గడిపినట్టేనా? దేవుని సన్నిధిలో గడిపినట్టేనా? బల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగమేనా? లేదు. ఏముందాడా? స్టార్టింగ్ ప్రార్థనలు లేకపోతేవి, పాట పాడలేకపోతేవి, వాక్యం వినలేకపోతేవి, కానుకలు పట్టలేకపోతేవి, డైరెక్ట్ లాస్ట్కి వచ్చి బల్ల తీసుకుంటే ఏం ప్రయోజనం? కొంతమంది అయితే ఏదో విధంగా పోతుంది అన్నట్టు బల్ల కోసమే పరిగెత్తా వస్తారు అన్నమాట. ఎక్కడెక్కడో అందరూ బల్ల కోసం కదా. అందుకు కాదు, కార్య ఆరంభము నుంచి అంతము వరకు దేవుని కోసం భారం మొయ్యాలి. సేవకుడు ఏం చెప్తున్నాడు? ప్రతి మాట రిసీవ్ చేసుకోవాలి నువ్వు. అది నాకే అనుకోవాలా. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను ఈరోజు దేవుడు సరి చేస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితం ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన పనులు చేస్తావో నీ ప్రతి భారము దేవుడు తీర్చేస్తా వస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీవు నా పని చేయి, నేను నీ పని చేస్తా అంటాడు దేవుడు. నువ్వు నా పని చేయి ముందు, తర్వాత ఎవరు చేస్తారు? దేవుడే మన పని చేస్తాడు. చూడండి, నేను అట్లయితే అటు ఎన్నో అనుభవించిన. దేవుని సేవ చేస్తూ ఉంటా, దేవుడు నా పని చేస్తూ ఉంటాడు. దేవా ఇదిగో నీ మందిరం, ప్రభా నువ్వే సహాయం చేయి, నువ్వు నా పని చేయి అంటాడు. సరే ప్రభా నువ్వు ఈ పని చేయి. ఆయన లేనిదే నిజంగా ఈరోజు ఈ మందిరం లేదు, ఈ సౌండ్ సిస్టమ్ లేదు, ఈ లైట్లు ఏమీ లేవు, శూన్యం.
ఒకప్పుడు కంప చెట్లు ఎట్లున్నాయో అట్టుండాల్సిందే జీవితం అంతా. కానీ దేవుడు ఎప్పుడైతే కృప చూపించినాడో అప్పుడు దేవుడు అంచెలంచెలుగా ఆయన పని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో ఆయన కూడా మన పని స్టార్ట్ చేసినాడు. ఈ రోజున నశించిపోతున్న వారు అట్లా భారం ఉండాలా మనకు, దేవుని పని చేయాలని భారం ఉండాలా మనకు. హల్లెలూయా హల్లెలూయా. ఏముండాలా మనకు? దేవుని పని చేయాలని భారం ఉండాలి. చేతులు ఎంకలు పెట్టుకుని చెప్పేది కాదు, భారం. కష్టపడాలి దేవుని పని కోసం. దేవుని పని రాత్రింబలు కష్టపడి చేయాలా, చేస్తేనే దీవెన, ఆరోగ్యం, శక్తి, బలము. కొంతమంది అయితే తీర బాగలేనప్పుడు వచ్చి దేవుని సన్నిధి రెడీ చేస్తారు. కొంతమంది యాక్సిడెంట్ చెప్తా చూడు, బాగలేని వాళ్ళు ఇంకా తీరా చచ్చిపోతాం మేము అనేటోళ్ళు అప్పుడప్పుడు దేవుడు కానొచ్చాడు అనమాట. కానిచ్చేవాడు పరిగెత్తి చర్చి కాడికి వచ్చి పాస్టర్ చెప్పు పాస్టర్ ఏం చేయమంటావు చెప్పు పాస్టర్. అప్పుడు మనకేమనిపిస్తుంది, నువ్వు ముసలిదాని వెళ్ళమ్మా, నువ్వేం చేస్తావు అమ్మ, నువ్వు కూర్చోపో, ఊరికే కూర్చోపాడు కూర్చోపో. ఏంది ఇదే? అన్నీ బాగున్నప్పుడు ప్రభు పని చేయండి అని ఎన్నోసార్లు చెప్తా. అన్నీ బాగున్నప్పుడు ప్రభు కోసం కష్టపడండి. ఆయన మీకు ఏ కొదువ చేయడు, మీకు ఆయన దీర్ఘాయువుని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు మన యేసయ్య. చనిపోయిన లాజరును లేపలేదా? మరి నిన్నెందుకు దేవుడు సైతానికి అప్పగించాడు? ఒకవేళ అప్పగించినా ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నేను తప్పిస్తూ ఉంటాడు, నేను విడిపిస్తూ ఉంటాడు. ఆయన అంత గొప్ప దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని కూడా చేస్తాడు. హల్లెలూయా. దేవుని పని చేయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి అన్నా. దేవుని మందిరంలో ఏం కొరతలు ఉన్నాయి, దేవుని మందిరానికి వచ్చి ఆ పని చేయడం అలవాటు చేసుకోవాలా, మన బిడ్డలకు నేర్పించాలా. నువ్వు వద్దులే, నువ్వు కూర్చో, నేను చేస్తలే, అన్నీ మీరే పూసుకొని చేయకండి, నేర్పియాలా పిల్లలకి. నేర్చుకోపోరా, కూర్చోపో, కొట్టుపో, తుడుచుపో, ఊడుచుపో, నేర్చుకోపోమ్మా, కానిపోమ్మా, మందిరం చూసుకోపోమ్మా. ఇది మన బిడ్డలు నేర్పించాల్సింది. ఈ రోజున మనం మన బిడ్డలకు చిన్నప్పటి నుంచి అయితే ఏదైతే మనం నేర్పిస్తామో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు. హల్లెలూయా. మనమా చిన్నప్పుడు వాడు నోరు తెరిచి బూతుమా నీ అమ్మ అన్నాడు అనుకో, అబ్బా వాడు చూడు ఎంత బాధ తిడుతున్నాడా కదా. పొరపాటు నాడు చిన్నప్పుడు ఏదైనా డ్రమ్ములు కాడ పలకలక డ్యాన్స్ వేయించాం అనుకో, వాడు ఇటు ఎగురుతాడు. అబ్బా సేమ్ అంతా వాళ్ళ ఆయన మాదిరి, అబ్బా సేమ్ వాళ్ళ తాత మాదిరి, అబ్బ మాదిరి. తర్వాత లాస్ట్కి వాడు ఎగురుతానే ఉంటాడు జీవితం అంతంగా. ఆపుకుంటాడా? రే తప్పు చేయకురా, బైబిల్ తీసుకో, పాట పాడుకో, చదువుకో, స్కూల్కి పో, కాలేజీకి పో, లేదా చర్చికి పో, పాట పాడుకోపో, కంజర్ నేర్చుకో, డోలోకి నేర్చుకో, తబలా నేర్చుకో, రిథమ్ ప్యాడ్ నేర్చుకో, కీబోర్డ్ నేర్చుకో. ఓ ఇటు పో, ఈ దారిలో పో, ఆ దారి వద్దు. అది ఏం కార్యాలంట? నీచ కార్యాలంట. అవి ఏం కార్యాలంట? మరి ఎందుకమ్మా మన బిడ్డలు నీచ కార్యాలకు అప్పగించుకుంటారు మీరు? మళ్ళీ నా కొడుకు నా చేతికి రాలే, నా కూతురు నా చేతికి రాలే అంటే ఎట్టొచ్చారు? నీచ కార్యాలు పడిపోతే, అలవాటు అయిపోతే, బానిస అయిపోతే బిడ్డలు ఎట్ట మన చేతికి వస్తారు? కొట్టినా చంపినా వాళ్ళు నిన్ను లెక్క కూడా చేయరింగా, మాట పడితే నిన్నే చంపేస్తారు, అంతే, ఒకటే మాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో ఈ మధ్య కాలం జరిగింది కదా, ఒక అమ్మాయి ఫస్ట్ ఒకరిని ప్రేమించింది, వానితో అన్ని రకాలుగా ఉండి మళ్ళీ ఇంకొకరిని ప్రేమించింది. ఇంకొకరిని ప్రేమించి ఏం చేశాను, వీళ్ళిద్దరు కలుసుకొని ముందు ఏం చేసినారు? చంపేసినారు. చూడండి, నీచ కార్యమే కాదా అది? అదే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బాగా భయభక్తులతో పెంచిచ్చింటే, బాగా దేవుడు అంటే భయము, ప్రజలంటే అందరి దగ్గర ఎట్టుండాలని నేర్పించింటే వాళ్ళు అట్లా చేసేటోళ్ళేనా? ఏరు. మనమే ఏంది ఆ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో, ఇటబో బాగా ముస్తాబా ఇవ్వో టౌన్లోకి, ఇటబో అటబో కదా. ఏరా అదేంద్ర డ్రెస్సు అట్టుంది, మంచి తెచ్చుకోబోరా ఆయన, మంచి తెచ్చుకో, మంచి బండి కొనిచ్చాంపారా నీకు, 3 లక్షల బండి, వీడు చేతికి దొక్కుతాడా? ఏదో ఒక వీడియోలో ఒక వీడియోలో నేను ఒక చిన్న షార్ట్ చూసిన. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు, ఏంది నాన్న నాకు ఎప్పుడు ఈ మాసిపోయిన బట్టలు వేస్తావే అని అనింది అనమాట వాళ్ళ కూతురు వాళ్ళ ఆయనతో. వాళ్ళ ఆయన అన్నాడు, ఒకసారి పక్కకు రా అంటాడు. పక్కకు వస్తే డోర్ కట్టన్ ఉంటుంది అనమాట, డోర్ కట్టను ఈమె వేసుకునే డ్రెస్ ఇద్దరు ఒకటే. అప్పుడు ఆమె అంటది, ఏంది నాన్న నాకు డోర్ కట్టను కుట్టించినావు నువ్వు అంటే, అవి వేసుకొని పోతేనే మంచిదబ్బా, నువ్వు మంచి వేసుకొని పోతే నేను వదిలిపెట్టరు, ఈ లోకంలో అల్లరి పట్టిస్తారు, చెడిపోతావు, చేతికి చిక్కవు, మళ్ళా మూసుకొని పోంగా అట్నే పో. చూడండి, మన బిడ్డలను మనం బాధ్యతగా పెంచుకుంటే వాళ్ళు ఎప్పటికీ చెదిరిపోరు. నువ్వు రేపు ముసలిదానికి ముసలిలో పెట్టి నీకు ముద్ద పెడతారు వాళ్ళు. ఇది కథ. మనము
నువ్వు స్కూల్కి పోరా, మా కొద్ది మేము పోతాము, నువ్వు బాగా చదువుకోకపోతే అప్పుడు ఏడుస్తారు. ఇంటికాడ హోంవర్క్లో, ట్యూషన్లో, లేదంటే మనం కొట్టేదో తిట్టేది ఏముండవు. గోమే గోమ్ 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 గోమ్. ఎప్పుడు వాడు నవ్వుతే చూసి హీ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు మా జెస్సీ అటు తిరిగితే హీ అని నవ్వుతాం మనం కదా. రేపు జెస్సీ పొరపాటు మనం నగిచ్చింది అనుకో, అప్పుడు మనం చావాలా, అప్పుడు మనం నగిచ్చింది అనుకో నలుగురిలో మనం చావాలి. అందుకే ఏం చేయాలా? చిన్నప్పటి నుంచే దేవుని ప్రేమ, దేవుని మాటలు, దేవుని వాక్యము, ప్రార్థన మనం నేర్పిస్తూ ఉంటే బిడ్డలు పెద్దవాళ్ళ దాని నుంచి తొలగిపోరు. ఈరోజు నేను నిజం చెప్తాను, నా బిడ్డకు అని మేము నేర్పిస్తూ ఉన్నాం. దేవుని ప్రార్థన అంటే చేయాలా, ప్రార్థన అంటే చేయి తల మీద చేయబెట్టడము, సపోర్ట్లు కొట్టేది, హల్లెలూయా అంటే చెయ్యి అనేది, ఇట్లాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచే మన బిడ్డలు నేర్పించుకుంటే, దేవుని సన్నిధిలో బిడ్డని పెంచుకుంటే రేపు ఖచ్చితంగా ఆ బిడ్డ దేవుని కోసం బలంగా వాడబడుతుంది. ఏమో నాకంటే ఇంకా గొప్పగా వాడబడుతుందేమో, మంచి స్థాయిలో దేవుని నిలబెట్టుకుంటాడేమో. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే క్రమముగా దేవుని భారము తన మీద మనం మోపాలా. తనంటే తనే కాదు, మన బిడ్డ మీద మనం మోపాలా. నువ్వు మొయ్యాలా దేవుని భారం. అప్పుడు ఆ భారం నీకు తెలుస్తుంది. హల్లెలూయా. మీరు అనుకుంటారు కానీ కళ్యాణ్ బాబుకి ఏమి బాగా నవ్వుతా వాక్యం చెప్తాడు, ఎంతైనా చెప్తానే ఉంటాడు వాక్యం అనుకోవచ్చు. కానీ వెనకాల పక్క ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని పోట్లు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని అవమానాలు ఉంటాయో, ఎన్ని నిందలు ఉంటాయో. కానీ ఒకటే ఆశ ఏంటంటే దేవుని భారం మోస్తా ఉన్నా, నా బాధలని దేవుడు తీరుస్తాడు, నా అవమానాలకు దేవుడు ప్రతిగా ఘనతనిస్తాడు, నా దేవుడు నా నిందలకు ప్రతిగా ఘనతనిస్తాడని ఆ ధైర్యం నాకుంది, ఆ ఒక భావం నాకుంది, ఆ ఒక ఫీలింగ్స్ నాకున్నాయి. దేవుని మీద అంత ఆశ. ఈరోజు మరి నేను, నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. మరి మీరు ఎట్లా? మీరు ప్రభు కోసం సేవించగలుగుతున్నారా? ప్రభు భారం మోయగలుగుతా ఉన్నారా? అయితే మీకు ఎప్పుడు వాక్యలు దేవుడు తెరిచే పెడతారు. రండి, మన పని మనం చెయ్యాలా. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు. దేవుని పని చేయకపోతే, దేవుని పని నిర్లక్ష్యం చేస్తే నీవు కూడా బుద్ధి లేని కన్యకల లాంటి గతి నీకు కూడా పడుతుంది. బుద్ధి లేని కన్యకలు వాకిలి లోపల ఉన్నారా, వాకిలి బయట ఉన్నారా? చెప్పాలా, ఎక్కడున్నారు వాళ్ళు? వాకిలి బయట ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవునికి తగినట్టుగా నడుచుకోలే. ఈరోజు మరి మనం కూడా ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఇంకా నువ్వు నమ్మకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేచింది నా కోసమే నమ్మకపోతే చాలా ఇబ్బంది పడతావు. దేవుని కోసం కష్టపడాలా, భారం మొయ్యాలా, సెలవెత్తుకోవాలా, కష్టపడి ప్రభు రాజ్యాన్ని కట్టగలిగితే ఒకవేళ ఈ లోకంలో ఈ క్షణంలో మరణించిన మరుక్షణమే ప్రభు దగ్గర నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. మరుక్షణమే నీ మరణం రెండవ మరణం దేవుడు తప్పించగలడు. ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోపెట్టుకునేగలగడు. ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టుకునే ధన్యత దేవునికి ఇస్తాడు. ఏది కావాలా ఆలోచన చేయి. కష్టపడతావా దేవుని కోసం ప్రయాసపడతావా? అయితే దేవుని ప్రయాసని గుర్తిస్తాడు. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని కూడా చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన పని చేస్తే ఆయన మీకేం చేస్తాడు? మీ పని కూడా ఆయన చేస్తాడు. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలో, శక్తి కావాలన్నా, పేరు కావాలన్నా, ప్రఖ్యాత ధనము కావాలి, ఇల్లు కావాలన్నా, వాకిలి కారు కావాలన్నా, ఏం కావాలన్నా సరే దేవుడు ఇస్తాడు సమయం వచ్చినప్పుడు. అంతేగాని ఎప్పుడు దాంట్లోకోసమే ప్రార్థన చేసి ఊగి ప్రార్థన చేయకండి. దాంట్లోకోసమే ప్రభా నేను ఒక ఆత్మను రక్షించుకోవాలా, ప్రభా అని దానికోసం ఊగి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు చూపిస్తాడు, ఇదో అదో పలానా వ్యక్తి దగ్గరికి పో అని దేవుడు చెప్తాడు. పోవాలా? అయ్యా ఎందుకో దేవుడిని దగ్గరికి పంపించినాడు అయ్యా, సువార్త చెప్పమని. ఒక 5 నిమిషాల్లో చెప్పొచ్చా అయ్యా? చెప్పు చూద్దాం ఏందో మీ కథ అంటాడు. మనం చెప్పే మాటలు ఆ అవతల వ్యక్తికి ఎట్టున్నాలంటే వినసొంపుగా ఉండాలా, మారాలని తనకు అనిపించాలా, అట్ట చెప్పాలా సువార్త. అప్పుడు నువ్వు ఆత్మను సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా. బాగా చెప్పినావు పోరా సువార్త, ముందు నీ భర్తను మార్చుకో, నీ భార్యను మార్చుకో, ముందు నీ బిడ్డలు మార్చుకోపోరా, ముందు మాకు మళ్ళీ చెప్తూ పో అంటారు కొంతమంది. అప్పుడేం చేస్తావు? తోక ముడుచుకొని ఇంటికి రావాల్సిందే. కాబట్టి ముందు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. పాపాన్ని విడిచిపెట్టుకొని దేవుని కోసం బ్రతకాలా. అన్నిటినీ త్యాగం చేసినా సరే ప్రభు కోసం మనం సమర్పించుకొని ప్రభు కోసం మనం బ్రతికితే మనుషుల ఎదుట దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు, కానీ ఆయన నిన్ను తోకగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినే ధన్యత, నేను స్తుతించే ధన్యత నీవు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయనా.
ఎక్కడిద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో ఆరాధిస్తాకుంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభాను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకున్నాం, మమ్మల్ని అందరినీ కూడా క్షేమముగా నీ సన్నిధికి నడిపించుకుని అనేకమైన మాటల ద్వారా మా ఎండిని ఎముకలకు జీవం కలుగు చేసి నీకు స్తోత్రం. నీ భారము మేము మోయినట్లుగా సహాయం చేయండి ప్రభా, నీ పని మేము చేయనట్లుగా సహాయము చేయండి ప్రభా, నీ ఉద్దేశములు మేము నెరవేర్చినట్లుగా సహాయము చేయండి, నీ సంకల్పములు ప్రభా మేము జరిగించినట్లుగా ప్రభా సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం. మా అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.